హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే నాకు ఈ విజేత అని సూపర్ మార్కెట్‌లో కొర్రల ఇడ్లీ రవ్వ అయితే దొరికిందండి. ఇది సేమ్ సన్నగా ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అలానే ఉందండి. మనం చేసుకుంటే కొంచెం మెత్తగా అంటే ఒకవేళ కొర్రలు మిక్సీ పట్టినా కూడా మంచిగా వస్తుందో రాదో నాకు తెలవదు. సో అయితే కొర్రలతో ఇడ్లీలు అయితే చేస్తున్నాను. సో మినపప్పు అయితే నానబెట్టుకున్నాను. చూడండి ఎంత సన్నగా, ఎక్కడ ఇసుక గాని ఏం లేదు. చాలా బాగుంది. ఎక్కడన్నా మీకు సూపర్ మార్కెట్‌లో దొరికితే మాత్రం ఈ మిల్లెట్స్ వాడేవాళ్ళు అస్సలు వదలకుండా తెచ్చుకోండి. చాలా చోట్ల దొరుకుతున్నాయి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. రూ. 109 ఉంది. అంటే ఇప్పుడు ఇంట్లో అందరూ ఈ కొర్ర ఇడ్లీలు తినరు కదా! సో మన కోసం నేను నా ఒక్కదాని కోసం కొర్ర ఇడ్లీలు చేసుకున్నాననమాట. మా ఇంట్లో వాళ్ళ కోసం మామూలుగా వైట్ రవ్వని నానబెట్టాను. ఎందుకంటే ఒకరోజు వాళ్ళకు అరికల ఉప్మా వేస్తే అస్సలు తినలేదు. సో అప్పటి నుండి ఇదేముందండి, జస్ట్ రవ్వ, వాళ్ళకొక రవ్వ మనకొక గ్లాసు 2 గ్లాసులు చిన్న గ్లాసులు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకోండి. మినపప్పు అయితే ఇదిగోండి వాళ్ళకి వైట్ రవ్వలో కలిపినాననమాట. అదే బియ్యం ఇడ్లీ రవ్వలో. ఇది కొర్రల రవ్వ. ఇది కొంచెం మనకి లైట్ బ్రౌన్ కలర్‌లో అయితే వస్తుందండి. కొర్రలు మీకు తెలుసు గదా! కొంచెం లైట్ బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. బట్ హెల్త్‌కైతే ఆ రైస్ తినే కంటే కొర్రలు తింటే హెల్త్‌కి చాలా మంచిది. సో ఒకవేళ హెల్తీగా తినాలి, లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలి ఫ్యూచర్‌లో, అంటే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా షుగర్ ఉన్నా, కొంచెం హెల్తీగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇలాగ పాటించొచ్చు. నాకైతే ఈ మిల్లెట్స్ తినడమే చాలా ఇష్టము. అసలు పెద్ద తేడా అయితే ఏం లేదు. ఇడ్లీలు చాలా బాగున్నాయండి. నేను గూడా నాకెప్పుడు ఈ కొర్రలు ఇడ్లీ రవ్వ దొరకలేదు. కొర్రలు ఊకే అన్నం వండుకొని తినేదాన్ననమాట. దోసకు పోసేదాన్ని. ఇడ్లీలయితే ఫస్ట్ టైమ్ అనమాట నేను గూడా చేయడము. నాకు బాగా నచ్చినాయి ఇడ్లీలు. అసలు మామూలు ఇడ్లీల కంటే కూడా ఇవి ఇంకా చాలా బాగున్నాయి. కాకపోతే ఏమంటే మనకు కొంచెం చప్పగుంటాయి అంతే అండి. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ ఏసేసి ఇడ్లీకైతే పెడుతున్నాను. 2 రకాల ఇడ్లీలు. వాళ్ళకి వైట్ రైస్, అదే మామూలుగా మనం చేస్తాం గదా! ఇది వైట్ ఇడ్లీ పిండి. ఇది కొర్రల ఇడ్లీ పిండి. లైట్‌గా తేడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు తింటారేమో. మా ఇంట్లో వాళ్ళు ఒకరోజు చేస్తే అస్సలు తినలేదు. సో నేను వాళ్ళ కోసం వైట్ ఇడ్లీ రవ్వ, నా కోసం కొర్రల ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టుకుంటున్నాను ప్రతిసారి. ఇదేం పెద్ద పని కాదండి. మనకు అంటే ఒక చిన్న గ్లాసు, నేను ఒక 2 చిన్న గ్లాసులు నా ఒక్కదాని కోసం వేసుకున్నాను. వాళ్ళ కోసం మామూలుగా ఇట్లా ఎలా నానబెడతానో వైట్ బియ్యం రవ్వ అలాగే నానబెట్టాననమాట. సో కొంచెం నెయ్యి రాసి వాళ్ళకి, పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి కావాల్సినన్ని మామూలు వైట్ ఇడ్లీలు పెట్టేసి నాకు ఒక ప్లేటు కొర్రల ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నాను. కొర్రలైతే హెల్త్‌కి చాలా మంచిది. అంటే తినాలి అనుకున్న వాళ్ళు ఇలాగ, ఇది కొంచెం ఎక్కువ పనేం గాదు. మనం ఒక్కరం తినొచ్చనమాట. ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే మనకు ఒక 3, 4 సార్లు వచ్చేస్తుంది మనకొక్కరికి. సో మనం హెల్త్ కోసం కొన్ని సార్లు ఖర్చు చేస్తేనే మంచిది. మనం హాస్పిటల్‌కి పెట్టే ఖర్చు కంటే మనం ఫుడ్ కోసం పెడితేనే మంచిది. ఈ షుగర్ పేషెంట్స్‌కైతే చాలా యూజ్ అవుతుందండి ఈ కొర్రలైతే ఇడ్లీ. తర్వాత చట్నీ కోసం అయితే ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు వేసి కొంచెం లైట్‌గా దోరగా వేయించుకున్నాననమాట. ఇవి పొట్టు మినపప్పు నేను ఊరు నుండి తెచ్చుకున్నాను. ఎండు మిరపకాయలు, టమాటా చట్నీ చేసుకుంటున్నాను. ఎందుకో ఈ మధ్య నాకు పల్లి చట్నీ అస్సలు నచ్చడం లేదు. సో నేను ఇట్లా చూసేసరికి లైట్‌గా మాడినాయన్నమాట ఈ ఎండు మిరపకాయలు. సో అందుకే కొంచెం చట్నీ లైట్‌గా వేరే కలర్ వచ్చింది. సో టమాటాలు రెడ్‌వి ఒక 2, 3 టమాటాలు వేసి, ఒక 7, 8 వెల్లుల్లిపాయ పలుకులు వేసేసి, మీకు నచ్చితే కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దు. బట్ కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. సో నేనైతే ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాననమాట. ఈ చట్నీ చాలా బావుంటుందండి ఇడ్లీలోకి. ఫస్ట్ మనం వేయించుకున్న పప్పులతో పాటు జీలకర్ర కూడా వేసుకోండి. మర్చిపోయాను చెప్పడము. తర్వాత ఎండుమిరపకాయలు వేసి ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత మనము వేయించుకున్న టమాటా, తర్వాత వెల్లుల్లిపాయలు, కొత్తిమీర ఇది కొంచెం చల్లారిన తర్వాత వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని, సాల్ట్ వేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి. నేను రీసెంట్‌గా ఒకసారి చేశాను. అప్పటి నుండి నేను ఇడ్లీలోకి ఈ చట్నీనే ఏస్తున్నాను. మార్నింగ్ అయితే ఓన్లీ చట్నీ ఇడ్లీ చేశాననమాట. ఈవినింగు మధ్యాహ్నం సాంబార్ చేశాను. ఇంక మా ఇంట్లో ఇడ్లీలు ఉంటే మా పిల్లలు మార్నింగు, నైటు 2 పూట్ల ఇడ్లీలే అడుగుతారనమాట. సో మధ్యాహ్నం ఒకటే రైస్ తింటారు. సో నేనైతే
మార్నింగ్ చట్నీ ఇడ్లీ అయితే నిజంగా అండి చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం చేశాను. అసలు మనకు మామూలు ఇడ్లీలకి దీనికి అంత తేడా ఏమనిపియదు. లైట్ గా చప్పగుంటుంది అంతేగాని బట్ మంచిగా మీకు ఇష్టమైన చట్నీలు చేసుకున్నారనుకోండి, ఇంకా సాంబార్ కూడా ఉంటే ఫస్ట్ మార్నింగ్ చాలా బాగుంటుంది. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, షుగర్ పేషెంట్స్, ఇంకొకటి కొంతమందికి అంటే మిల్లెట్స్ పడితేనే తినండి. కొంతమంది మాకు వేడి చేస్తాది మిల్లెట్స్ అనేవాళ్ళు ఆహ్, చూసుకొని మీకు అలవాటు ఉంటేనే తినండి. బట్ మామూలు రైస్‌కి దీనికి మనకి హెల్త్ పరంగా అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. కొర్రలైతే హెల్త్‌కి చాలా మంచిది. ఆహ్, ఈ కొర్రల్లో ఏంటివంటే కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, థైమిన్, రెబోఫ్లేవిన్ అలాంటి విటమిన్స్ అన్నీ ఉంటాయండి. అలాగే కొర్రల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువుంటాయి. సో, మీరు తినడానికి ట్రై చేయండి. చిన్న పిల్లలకు గానీ, అంటే ప్రెగ్నెంట్ వుమెన్స్ గూడా చాలా మంచి ఫుడ్ అన్నమాట ఈ కొర్రలనేది. అలాగే ఈ కొర్రలు తినడం వల్ల అంటే ఆకలి ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంటుంది. మనం పదే పదే తినాల్సిన అవసరం ఉండదు. సో, మరుసటి రోజైతే నేను కొంచెం ఎక్కువ పోసుకున్నాను గదా! నేను ఊతప్పం కోసమయితే కొత్తిమీర తరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఆహ్, అన్నీ తరిగి పెట్టుకున్నాననమాట. జస్ట్ మనం ఇది దోస పెన్నం అన్నమాట. ఇది ఇనుప పెన్నము. జస్ట్ ఒక 2 చుక్కల ఆయిలేసేసి, ఆనియన్ రుద్దేసి, కొంచెం నీళ్లు జల్లితే మంచిగా క్రిస్పీగా వస్తాయండి దోసలు గాని, ఊతప్పాలు గాని. సో, కొంచెం ఇలా నీళ్లు జల్లేసి నేనైతే ఊతప్పం అయితే వేసుకున్నాను. ఈ ఊతప్పాలైతే చాలా టేస్టీగున్నాయి. ఒకరోజు ఇడ్లీ తిన్నా మీకు 2 రోజులు టిఫిన్ వచ్చేస్తుందండి. ఒకరోజు మార్నింగ్ ఇడ్లీ తిన్నా గూడా మరుసటి రోజుకి ఇలా ఒక 2 గంటలు పిండి వేసేసి, దాని పైన మంచిగా మనం పచ్చిమిర్చి తరుగు, తర్వాత క్యారెట్ తరుము, క్యారెట్ తురుగు, క్యారెట్ తురుము, అలాగే ఉల్లిపాయలు, తర్వాత మీరు వీలైతే జీలకర్ర గూడా వేసుకోవచ్చు. జీలకర్ర వేయలేదు నేను. ఉల్లిపాయలు అన్నీ వేసేసి మంచిగా సిమ్ములో పెట్టేసి కొంచెం ఎక్కువ సేపు క్రిస్పీగా అయ్యేంత వరకు ఊతప్పం అయితే చేసుకున్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు మనకి దోస పిండికి దీనికి ఏమంత తేడా అనిపియదు. ఎలాగో మనకి ఇవే టేస్ట్ అనిపిస్తాయి. ఇంకా ఇవన్నీ కొంచెం స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం గంటెతో అలా ఒత్తేస్తే పిండిలోకెళ్ళిపోతాయి. అవి ఊడి రాకుండా ఉంటాయన్నమాట. ఈ ఊతప్పం అయితే చాలా టేస్టీగా ఉందండి అసలు. ఇడ్లీల కంటే కూడా ఒకరోజు ఇడ్లీలు, ఒకరోజు ఊతప్పం ఇలా ట్రై చేయండి. ఈ కొర్రలైతే హెల్త్‌కైతే చాలా మంచిది. అలాగే కొర్రలు తినడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతదంట. అలాగే మన నాడీ వ్యవస్థ మీద గూడా మంచిగా నాడీ వ్యవస్థకు కూడా మంచిగా ఉపయోగపడతాయంటండి. సో, ఒకసారి ట్రై చేయండి కొర్రలు తినడానికి. అలాగే రోజు కొర్రలు తినడం వల్ల కీళ్ళ నొప్పులు గూడా తగ్గుతాయంట. అలాగే మతిమరుపు గూడా రాదంట అండి. కొర్రల్లో ఐరన్ గూడా ఎక్కువుంటుందంట. సో, దానివల్ల మనకు రక్తహీనత అనేది రాకుండా ఉంటుంది. సో, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ మీకు వేడి కాదు, మాకు కొర్రలు ఓకే మంచిగా కాకపోతే ఏదైనా నానబెట్టాలండి. ఇది ఇడ్లీ రవ్వ కాబట్టి నేను కొంచెం ఎక్కువ సేపు నానబెట్టాను. మళ్ళీ మనం కలిపేటప్పటికి. సో, ఒక పని చేయండి. మీరు మినపప్పు నానబెట్టినప్పుడే ఇడ్లీ రవ్వ గూడా నానబెట్టేసుకోండి. ఒక 2 సార్లు వాష్ చేసుకొని. నానబెట్టుకున్నారనుకోండి కొంచెం ఎక్కువ సేపు నానుతది కాబట్టి మనకి అంత డైజెస్టివ్ ఇష్యూస్ అయితే రావు. ఇడ్లీకైతే అస్సలు రాలేదండి. డైరెక్ట్ కొర్ర రైస్ కంటే గూడా కొర్రలు ఇడ్లీ, కొర్రలు దోస, ఇట్లా ఊతప్పము ఇవైతే చాలా బాగా తినొచ్చు ఈజీగా. ఒక 2 ఊతప్పాలైతే మంచిగా ఎ సరిపోతాయండి. చాలా టేస్టీగుంది. అసలు మధ్యలో మధ్యలో ఆనియన్స్ మంచిగా ఇలా మామూలు పిండికి కూడా ఊతప్పం వేసుకుంటాం గదా! సేమ్ అలానే టేస్ట్ ఉందండి. మీకిష్టమైన చట్నీలు చేసుకొని అల్లం చట్నీ గానీ, లేకపోతే పల్లీ చట్నీ గానీ, టమాటా చట్నీ గానీ, మీకు ఏ చట్నీ ఇష్టమైతే అవేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగుంది. నేనైతే ఈరోజు చాలా మంచిగా నచ్చింది నాకు ఈ టిఫిన్ అయితే. సో, ఇలాగ 2 రోజులు బ్రేక్‌ఫాస్ట్‌కి మనకు ఆలోచించే పనుండదనమాట. ఇడ్లీలొస్తాయి, అలాగే ఊతప్పాలొస్తాయి. అసలు మా జోషి అంటే దోసలు తింటాదండి, కొర్ర దోసలు. ఇడ్లీలు తింటారో తినరో అని నేను పెట్టలేదు. బట్ ఈ ఊతప్పాలైతే మా జోషి గూడా తినేసింది. బట్ అరికెలతో నేను ఉప్మా చేశానండి. అదొక్కటి మా ఇంట్లో వాళ్ళెందుకో సరింగా తినలేదు. గుర్తుపట్టినారనమాట. మామూలుగా బొంబాయి రవ్వకి, ఈ రవ్వకి కొంచెం చప్పదనం వస్తది గదా!
నేను కాజు వేసి చేసి ఎన్ని వేసి చేసినా అరికెల ఉప్మా అయితే తినలేదు మా ఇంట్లో. అంటే మామూలుగా బొంబాయి రవ్వ ఉప్మా ఎంత బాగా తింటారో అదైతే తినలేదు. అప్పటి నుండి నాకు నేను ఒక్కదాన్నే ఇలాంటివి ట్రై చేస్తా ఉంటాను అనమాట. బట్ ఈ రోజు మా మా పిల్లలు కూడా తిన్నారు. ఇది అరికెల ఉప్మా రవ్వ అండి. నేను ఆ రోజు అరికెల ఉప్మా చేస్తే చెప్పాను కదా సరిగ్గా తినలేదు. ఒకసారి మీ దగ్గర అన్ని కూరగాయలు, ఇంకొకటి ఇది ఎలాగో కొంచెం కాస్ట్లీ కాబట్టి ఇంట్లో వాళ్ళు తింటారో తినరో, డైట్ చేసేవాళ్ళు, కొంచెం షుగర్ కంట్రోల్లో ఉండాలి అనుకున్న వాళ్ళు మీరు ఒక్కరైనా ఒక చిన్న గ్లాస్ ఉప్మా లూజ్గా చేసుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. బట్ ఇందులో ఎక్కువ కూరగాయలు వేసుకోవాలండి మనం. క్యారెట్, బీన్స్, తర్వాత మనకి ఏ వెజిటేబుల్స్ ఇష్టం అయితే అవన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లైట్గా రోస్ట్ చేసి చేసుకోండి. అయితే ఈ ఉప్మా లూజ్గా ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఇందులో పల్లి చట్నీ ఉంటే బాగుంటుంది. బట్ ఆ రోజు మార్నింగ్ నాకు అసలు హడావిడిలో నేను పల్లి చట్నీ ఏదో ఏదో వెల్లుల్లిపాయ పొడి ఉంటే అది వేసి ఇచ్చేసాను. ఇంత బాగా నేను కాజు కూడా వేయించి ఇచ్చిన తర్వాత కూడా మా ఇంట్లో వాళ్ళు గుర్తుపట్టి ఇదేదో మామూలు ఉప్మా లాగా లేదు అని చాలా ఫీల్ అయినారు అనమాట. ఇక్కడ ఇవి కొర్రలు దోశకు నానబెట్టాననమాట. నానబెట్టేటప్పుడే ఒక 2-3 గ్లాసుల కొర్రలకి 1 గ్లాసున్నర మినపప్పు, నేను పొట్టు మినపప్పు పోసాను. ఒక హాఫ్ గ్లాస్ శనగపప్పు వేసి నానబెట్టుకోండి. కొర్రలు కొంచెం మార్నింగే నానబెట్టి ఈవినింగ్ మిక్సీ పట్టుకోండి నైటు. సో ఎక్కువసేపు నానితేనే బాగుంటుంది. ఇక్కడ నేను పొట్టుది వాడుతున్నా కాబట్టి పిండిలో కొంచెం లైట్గా ఇట్లా పొట్టు కనబడుతుంది అనమాట. సో మరుసటి రోజు మార్నింగ్ ఎప్పుడైనా, ఇప్పుడు ఎండల కాలం కాబట్టి ఈ పిండి కొర్రలు ఇవి తొందరగా పులుపు ఎక్కుతాయి కాబట్టి మీరు ఒకవేళ ఏసీ రూమ్లో పడుకుంటే అక్కడ పెట్టేసుకోండి పిండి. లేదా కొంచెం లేటుగా మిక్సీ పట్టండి. ఎర్లీ మార్నింగ్ లేస్తానే కొంచెం పిండి తీసి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఎండలకి తొందరగా పులుపు ఎక్కుతుంది. మామూలుగా బియ్యం పిండి కంటే కూడా ఈ మిల్లెట్స్ పిండి తొందరగా పులుపు వస్తుంది అనమాట. సో ఈ ఒక్క టిప్ ట్రై చేయండి. దోశలు అయితే చాలా బాగుంటాయి. అసలు దోశలు మీరు ఇంట్లో అందరికి పెట్టేసేయచ్చండి. అరికెల దోశలు కానీ, కొర్రల దోశలు కానీ, ఏ మిల్లెట్ దోశలైనా ఎవ్వరు అంత కనిపెట్టలేరు. లైట్గా తీపి ఉండదు కానీ దోశలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. నేను దోశలు మాత్రం మా ఇంట్లో అందరికి ఈ దోశలు పోసేస్తాను. కొర్రలు పోస్తే కొర్రలు, అరికెలు పోస్తే అరికెలు, సామలు పోస్తే సామలు. ఏదైనా సరే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మిల్లెట్స్ ఏవి కూడా అన్నిటినీ కలపొద్దు. ఒక రకం వాడితే ఆ దోశకు వాడినామనుకో ఆ ఒక్క మిల్లెట్, అంటే కొర్రలు వాడితే కొర్రలు, లేకపోతే అరికెలు వాడితే అరికెలు, సామలు వాడితే సామలు, ఇలా ఒకటే రకం వాడాలంట. అలా ఒకటే రకం వాడినప్పుడే మనకు దానిలో యొక్క హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకు ఫుడ్ పరంగా మంచిగా వస్తాయంటండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అన్ని కలిపి అయితే అస్సలు వాడొద్దంట. మనకు కొర్రల వల్ల ఒక హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, సామల వల్ల ఒక హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అరికెల వల్ల ఒక హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగా మనము ఒక్కొక్క రకం ఒక్కొక్క వారం, ఒక 2 రోజులు ఇవి, ఒక 2 రోజులు అవి అలా వాడుకోవాలంట. సో ఇలా ట్రై చేయండి. హెల్త్ బాగుండాలి, లేకపోతే మనం వెయిట్ లాస్ అవ్వాలి, లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళు అందరూ ఇలా మిల్లెట్స్ అయితే వాడొచ్చు. శనగపప్పు వేసాం కదా, దోశ మంచిగా బ్రౌన్ కలర్లో వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా ఇంట్లో చాలాసార్లు చెప్పాను నేను, దోశలోకి మా ఇంట్లో వాళ్ళు పల్లి చట్నీ కంటే బొంబాయి చట్నీ, ఎర్ర చట్నీ తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.